से दीवानगी देखी नहीं कहीं मैंने मेरा नाम रख दिया, मेरा नाम रख दिया। నేను కథ రాయడానికి తగిన దేవి ఇదే గౌరీ. అందుకే ఎప్పుడూ వెళ్లే ప్రదేశాలకి వెళ్లకుండా ఇక్కడికొచ్చాం. ఇంత అందమైన దేవి మీలా కథలు రాసే వాళ్ళకి ప్రకృతి సహజ సిద్ధంగా ఇచ్చిన వరం కదా. అవును గౌరీ. క్షుద్ర పూజలు చేసే మా నాన్నగారు కూడా అప్పుడప్పుడు ఈ దేవికి వస్తూ వెళుతూ ఉండేవారట. అయినా ఈ రోజుల్లో అటువంటివి ఎవరూ నమ్మడం లేదు కదా. అమ్మా ప్రియా, అదిగో అక్కడికే మనం వెళుతున్నాం. నాందా, ఈ దేవి నాకు చాలా నచ్చింది. నేనిక్కడికి రావడానికి ఇంకో కారణం కూడా ఉంది. నాన్నగారి అస్థికలు ఇక్కడే నిమజ్జనం చేయాలని నానమ్మ చెప్తూ ఉండేది. సరే కాని మీ మట్టుకు మీరు కథలు రాసుకుంటూ ఉంటారు, నాకు టైంపాస్ ఎలా అవుతుంది చెప్పండి. నీకు వంటలంటే ఇష్టంగా మాకు వండి పెడుతూలే. సుబ్బారావు, ఆ పాడుపడ్డ బంగ్లాలో ఎవరుంటున్నారు? ఒక చిత్రకారుడు, అతనితో పాటు ఒక నాగుపాము కూడా ఉంది. తనకు ప్రేమికురాలు ఉందని, ఆమె కూడా తనతో పాటు ఉంటుందని జనాలకు చెప్తూ ఉండేవాడు. అయినా మేమెప్పుడు చూడలేదు. మీలాంటి గెస్ట్లు వచ్చినప్పుడే ఆ ఒడ్డుకి వెళ్తూ ఉంటాం. అమ్మా ప్రియా, చాలా టైం అయింది, పడుకుందాం. లే లే తల్లి, నేను కూడా ఇవాళ నీతో పడుకోనా? రామ్మా, నా బంగారు తల్లి కదా. దా రా. నాకొద్దు. కొంచెం తీసుకో. వద్దమ్మా. సరే పడుకో. నేను కూడా నీతో పడుకోనా? వద్దు, నువ్వు వెళ్ళి పడుకో. ప్రియకింకా నీ మీద కోపం పోలేదు కదా? తనని ఉన్నట్టుండి హాస్టల్ నుంచి తీసుకొచ్చామన్నావు కదా, అందుకే నీ మీద అంత కోపంగా ఉంది. నీకు తన మీద ఉన్న ప్రేమని తను అర్థం చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది. ప్రియ త్వరలోని ఈ వాతావరణానికి అలవాటు పడుతుందిలే. నువ్వంతగా బాధపడకు. ఈరోజు తనతో నేను పడుకుంటానన్నాను, కానీ అందుకు అది ఒప్పుకోలేదు. అదే నా బాధ.
తను నీ కూతురు కదా. హలో, హాయ్ చిట్టి. మనిద్దరం తొలిసారిగా కలుసుకునేటప్పుడు నాకు నువ్వు ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నావు? నన్నే అడగమంటావా?